హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మదర్లెస్ బ్రూక్లిన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, అది కూడా రెంట్ బేస్ మీద. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కారులో కూర్చున్న మన కథలో హీరోని చూపిస్తారు. అంతేకాకుండా హీరో పక్కన వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు. బేసికల్ గా హీరోకి ఏంటంటే టూరెట్ సిండ్రోమ్ అని ఒక జబ్బు ఉంటుంది అనమాట. తను మాట్లాడేటప్పుడు సడన్ గా రకరకాల సౌండ్స్ చేస్తూ ఉంటాడు. తన ప్రమేయం లేకుండానే తను మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో ఏంటంటే వాళ్ళ బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ బాస్ పేరు ఫ్రాంక్ అన్నమాట. ఆ ఫ్రాంక్ అనే ఆయన ఒక పెద్ద డిటెక్టివ్. అంతేకాకుండా ఆయన దగ్గర హీరో అలాగే హీరోల ఫ్రెండ్ అసిస్టెంట్ డిటెక్టివ్ గా పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఫ్రాంక్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ బాస్ వస్తాడు. వచ్చిన తర్వాత తానేమంటాడంటే ఆపోజిట్ లో ఉన్న హోటల్ రూమ్ లోకి నేను వెళ్తాను, హోటల్ రూమ్ లో ఉన్న ఫోన్ కి ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఫోన్ లిఫ్ట్ చేసి పక్కనే పెడతాను, నన్ను మీట్ అవడానికి ఒక నలుగురు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అదే రూమ్ లోకి వస్తారు. వాళ్ళు నాతో ఏం మాట్లాడుతున్నారు మీరు వినాలి, ఖచ్చితంగా వినాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కాకపోతే హీరోకి డౌట్ వస్తుంది, ఫోన్ చేయమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వినమంటున్నారు, ఏమైనా రిస్క్ అని చెప్పంటంతో అలాంటిదేం లేదు, నువ్వు మాత్రం ఫోన్ చేయని చెప్పేసి హీరో వాళ్ళ బాస్ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో కూడా ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసిన తర్వాత కరెక్ట్ గా అదే సమయానికి వాళ్ళ బాస్ ని కలవడానికి నలుగురు వస్తారు. సో వెంటనే హీరో వాళ్ళ బాస్ ఏం చేస్తాడంటే ఫోన్ లిఫ్ట్ చేసి ఒక డ్రాయర్ లో పక్కన పెడతాడు. ఆ తర్వాత వచ్చి ఆ నలుగురిని రిసీవ్ చేసుకుంటాడు. సో వాళ్ళు హీరో వాళ్ళ బాస్ తో ఏమంటారంటే ఆ అమ్మాయి గురించి ఏమైంది, ఆ అమ్మాయి గురించి మొత్తం డీటెయిల్స్ తెలిసినాయా, ఇన్వెస్టిగేట్ చేస్తానన్నావు, అన్ని తీసుకొస్తానన్నావు అని చెప్పేసి అంటంతో మరోవైపు హీరో ఇదంతా ఫోన్ లో వింటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ బాస్ దగ్గర ఒక గన్ ఉంటుంది అనమాట. ఆ గన్ ని ఆ నలుగురు చూస్తారు. మనం క్యాజువల్ గా మాట్లాడుకుందాం అంటే నువ్వు గన్ను తీసుకొచ్చేవేంటి అని చెప్పేసి అతనితో ఆర్గ్యూ చేస్తారు. ఆ తర్వాత హీరో వాళ్ళ బాస్ ని ఆ నలుగురు బయటకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కార్ ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. వెంటనే హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ కార్ ని ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు చాలా వేగంగా వెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా వేగంగా వెళ్తారు. కానీ ఒకనొక సందర్భంలో ఒక ట్రాఫిక్ జామ్ లో ఆ కార్ ని మిస్ చేస్తారు. అయినా సరే మళ్ళీ ఆ కార్ ని రీచ్ అవుతారు. కానీ ఇంకొక చోట ఈ కార్ ని మిస్ చేస్తారు. తన బాస్ ని తీసుకెళ్లిన కార్ ఎక్కడుందా అని చెప్పేసి హీరో వెతుకుతున్నప్పుడు సడన్ గా తన బాస్ ని ఆ నలుగురు ఒక చోట నిలబెట్టి తనని కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే హీరో వాళ్ళ బాస్ బతికే ఉంటాడు. దాంతో హీరో తన బాస్ ని కార్ లో తీసుకెళ్దాం చెప్పి తీసుకెళ్తుంటే తన బాస్ మాత్రం ఆ క్యాప్ తీసుకొని రా అని చెప్పి అంటాడు. కానీ హీరో మాత్రం ఆ క్యాప్ ఎందుకండి, లేట్ అయిపోతుందని చెప్పినా సరే ముందు నువ్వు ఆ క్యాప్ తీసుకొని రా అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి క్యాప్ తీసుకొస్తాడు. వెంటనే తన బాస్ ని పక్కన ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తనని వార్డుకి తీసుకెళ్తున్నప్పుడు హీరో అడుగుతాడు, ఎవరండి వాళ్ళు, మిమ్మల్ని ఎందుకు కలిచారు అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే ఇందాక నన్ను మీట్ అయిన వాళ్ళందరూ ఒక గ్రూప్ వాళ్ళని చెప్పేసి కొంచెం తక్కువగా మాట్లాడుతుంటాడు అనమాట. గొంతులోంచి మాట కూడా రాదు. మరి ఇందాక ఏదో అమ్మాయి గురించి మాట్లాడారు కదండి మీరు అక్కడ అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి ఆఫ్రికన్ అమెరికన్ అమ్మాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ బాస్ ని లోపలికి తీసుకెళ్తారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పల్స్ బాగా లో అయిపోయి తాను అక్కడే చనిపోతాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆఫీసులో ఉన్న మిగతా ఇద్దరికి చెప్తాడనమాట. బేసికల్ గా వీళ్ళ ఆఫీసులో పనిచేసేది నలుగురు. అందులో ఇందాక ఈ సినిమా స్టార్టింగ్ లో కార్ లో తన పక్కన కూర్చున్న అతను కూడా అనమాట. వాళ్ళ నలుగురు ఏంటంటే ఒక అనాథాశ్రమంలో ఉండేవాళ్ళు అనమాట. హీరో వాళ్ళ అమ్మ 6 సంవత్సరాల వయసులో చనిపోయినప్పుడు హీరోని అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. కాకపోతే అక్కడ ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళ నలుగురు పెరిగి పెద్ద అయిన తర్వాత కాలేజీలో మన ఫ్రాంక్ పరిచయం అనమాట. వీళ్ళ నలుగురిని చూసి మీరు బాగా తెలియకలని చెప్పేసి ఫ్రాంక్ వీళ్ళని చేరదీసి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు. అందులోనూ ఫ్రాంక్ కి హీరో అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్రాంక్ కి టూరెట్ సిండ్రోమ్ అనే జబ్బు ఉన్నా సరే తను ఏ విషయాన్ని సరే ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాడంటే అంత అద్భుతంగా గుర్తుపెట్టుకుంటాడు. సో ఈ డిటెక్టివ్ పనికి నువ్వు బాగా పనికొస్తావు అని చెప్పేసి హీరోకి ఆ తర్వాత మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ కి ఆ ఫ్రాంక్ అని అతను ఉద్యోగం ఇచ్చాడు. అంతేకాకుండా ఫ్రాంక్ కి ఏంటంటే ఒక భార్య ఉంటుంది. కాకపోతే తన భార్యకి తనకి మధ్య సఖ్యత సరిగా ఉండదు. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే ఫ్రాంక్ చనిపోయిన తర్వాత తన వస్తువులను తీసుకెళ్లి తన భార్యకి ఇస్తాడు. అంతేకాకుండా ఫ్రాంక్ చనిపోయాడని కూడా చెప్తాడు. కానీ ఆవిడ మాత్రం ఏమి పట్టించుకోకుండా అవునా చనిపోయాడా, అయినా ఆయన వస్తువులు నాకెందుకు నువ్వే తీసుకెళ్ళని చెప్పడంతో హీరో కూడా చేసేదేం లేక ఫ్రాంక్ వస్తువులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత తాను ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే ఫ్రాంక్ ని ఎవరు చంపారో కనిపెడదాం అని చెప్పేసి తాను మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం మనకెందుకురా, తను ఎలాగో చనిపోయాడు, తనను కట్టుకున్న భార్య తనని పట్టించుకోవట్లేదు, మనకెందుకురా అని చెప్పినా సరే హీరో మాత్రం నేను ఒక్కనే ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి ఫ్రాంక్ ఒక వారం నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడాడు, తను ఏ ప్లేసులు విజిట్ చేశాడని చెప్పేసి ప్రాపర్ గా పేపర్ మీద రాసుకుంటాడు. తను ఎప్పుడు చూసిన ఒక బార్కి వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా చనిపోయేటప్పుడు ఆఫ్రికా అమెరికన్ కావాలని చెప్పేసి సెక్రటరీ లారా అని చెప్పి అన్నాడు. వాటన్నిటిని నోట్ చేసుకుని ఫ్రాంక్ ఎప్పుడు వెళ్లే బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక వెయిటర్ కి ఫ్రాంక్ ఫోటో చూపించి మీకు తెలుసా అని చెప్పి అడిగితే నాకు తెలుసు ఈయన ఎప్పుడు ఇక్కడికే వస్తాడని చెప్పేసి అంటంతో వెంటనే సెక్రటరీ లారా అంటే ఎవరని చెప్పేసి అడుగుతాడు. ఎందుకంటే ఫ్రాంక్
ఇంకెప్పుడు లారా లారా అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట. దాంతో అక్కడికి ఒక అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి మా కమ్యూనిటీకి సెక్రటరీగా పనిచేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న అమ్మాయి లారా అడ్రస్ చెప్తుంది. దాంతో హీరో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో తెలిసే విషయం ఏంటంటే బ్రూక్లిన్ అనే ఒక ఏరియాలో ఆఫ్రికన్ అమెరికన్ గర్ల్స్ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే నల్లజాతి వాళ్ళు, కాకపోతే అమెరికాలో ఉన్న కొంతమందిని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు అక్కడే స్థిరపడతారు. సో వాళ్ళందరూ ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అక్కడున్న చాలా మంది వాళ్ళని ఆఫ్రికా పంపించాలని చెప్పేసి అక్కడున్న అధికారులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే లారా మాత్రం ఆ ఉన్న వాళ్ళ కోసం పోరాడుతుంటుంది అనమాట. అంతేకాకుండా ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో దాంతో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే తనకు తెలియకుండా తనని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ నాన్నని, అంతేకాకుండా హీరోయిన్ కూడా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఆ మరుసటి రోజు హీరో మళ్ళీ హీరోయిన్ ఎక్కడికి వెళ్తుందా అని చెప్పేసి తనకు తెలియకుండా తనని ఫాలో చేస్తాడు. అప్పుడు హీరోకి అర్థమైంది ఏంటంటే హీరోయిన్ చాలా మంది ఇళ్ళకెళ్ళి వాళ్ళకి కొన్ని పాంప్లెట్లు పంచుతుందన్నమాట. అది కూడా ఎవరికి తెలియకుండా. కాకపోతే హీరోయిన్ ఫాలో చేస్తున్నాడు కదా. మరో పక్క మన కథలో హీరోయిన్ ఒక మీటింగ్ కి అటెండ్ అవుతుంది. ఆ మీటింగ్ కి హీరో కూడా వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ఒక మేయర్ ఉంటాడు. అతని పేరు మోసెస్. తన పక్కన బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసే అతను ఉంటాడు. వాళ్ళందరూ కూర్చొని అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడున్న వాళ్ళందరికీ వేరే చోట ఇల్లు ఇస్తున్నాము, ఇక్కడంతా బిల్డింగ్లు కట్టేసి దీని రూపురేఖలు మార్చేయబోతున్నాం అని చెప్పి అనడంతో అక్కడున్న ఒక లేడీ ఏమంటుందంటే చూడండి, మీరు ఏ ఉద్దేశంతో ఇది అంటున్నారో నాకు బాగా తెలుసు. ఇక్కడున్న నల్ల జాతీయులందరినీ పంపించేసి మీరు మమ్మల్ని ఊర్లో లేకుండా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో కేవలం తెల్లవాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పి మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. మీ మనస్తత్వం మాకు తెలుసు. కానీ బిల్డింగ్లు కట్టాలి, డెవలప్ చేయాలని చెప్పేసి మమ్మల్ని ఎక్కడి నుంచి పంపించేసి మీరు మాత్రమే ఇక్కడ ఉందామని చూస్తున్నారని చెప్పేసి అంటంతో అక్కడే ఉన్న పౌలను ఒక అతను అదే నిజం, వీళ్ళు చేస్తుంది ఇదే అని చెప్పి అంటంతో మిగతా వాళ్ళు కూడా అరవటం స్టార్ట్ చేస్తారు. కాకపోతే మన కథలో హీరోకి టూరెట్ సిండ్రోమ్ ఉంది కదా. దాంతో హీరో కూడా తన ప్రమేయం లేకుండానే అరుస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళ కోపం వచ్చేసి హీరోని ఆ పౌల్ని అక్కడి నుంచి బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత హీరో ఆ పౌల్తో మాటలు కలిపి నేను ప్రశ్నించి వచ్చానని చెప్పేసి అబద్ధం చెప్తాడు. ఎందుకంటే హీరో కూర్చున్నప్పుడు తనకు ఎదురుగా ఒక ప్రసాదం కూర్చుంటాడు. తన దగ్గర ఐడి కార్డు దొంగతనం చేసి ఈ పౌల్కి నేనే ప్రెస్ అని చెప్పి అబద్ధం చెప్పి ఏంటంటే ఇందాక మీరు అలా అరిచారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి అడిగితే ఇందాక ఒక లేడీ చెప్పింది కదా అదే జరుగుతుంది. ఇక్కడున్న నల్లజాతి వాళ్ళందరినీ బయటికి పంపించేసి కొత్త బిల్డింగ్లు కడతానని చెప్పి అబద్ధం చెప్పి ఈ మోసెస్ పెద్ద ప్లాన్ వేశాడు. కాకపోతే ఆ మోసెస్ బాగా డబ్బున్నోడు, ఒక మేయరు. అంతేకాకుండా తన బిల్డింగ్లు కడతాడు. కానీ వాడికి ఏంటంటే నల్లజాతి వాళ్ళంటే నచ్చరు. అందుకనే అందరిని ఇక్కడ నుంచి పంపించేద్దామని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసాడని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ మోసెస్ కి సంబంధించిన పుస్తకాలన్నీ చదవడం స్టార్ట్ చేస్తాడు. తను ఎక్కడుంటాడు, ఎలా స్టార్ట్ అయ్యాడు, ఇప్పుడు మేయర్ పదకి ఎలా వచ్చాడని చెప్పేసి ప్రాపర్ గా అన్ని చదువుతున్నప్పుడు మనకి బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇందాక హీరోతో మాట్లాడాడు కదా పౌల్ అనే ఒక అతను మోసెస్ వాళ్ళ తమ్ముడు. అంతేకాకుండా తను ఒక బెస్ట్ సివిల్ ఇంజనీర్ అనమాట. కాకపోతే వీళ్ళిద్దరికి గొడవై విడిపోయారు. హీరోకి మాత్రం ఆ విషయం బాగా అర్థం అవుతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో మళ్ళీ మోసెస్ మీటింగ్ వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత మనోడు కూడా ఒక పెద్ద ప్రసంగం ఇస్తాడు. ఆ ప్రసంగానికి మోసెస్ వాళ్ళ తమ్ముడు పౌల్ వస్తాడు. అది కూడా చేతిలో ఒక బుక్ పట్టుకొని వస్తాడు పార్సిల్ లాగా. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మోసెస్ దగ్గరికి వెళ్ళి దయచేసి నా కోసం దీన్ని అప్రూవల్ చేయని చెప్పేసి ఆ బుక్ తనకిస్తాడు. కాకపోతే తానేమంటాడంటే పొద్దున్న నువ్వు మీటింగ్ వచ్చి గొడవ చేసావు కదా, ఇంకొకసారి అలా గొడవ చేస్తే మాత్రం నీకు మర్యాదగా ఉండదని చెప్పేసి మోసెస్ తన తమ్ముడికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తాను ఒక జర్నలిస్ట్ అని ఒక న్యూస్ పేపర్ లో పనిచేస్తున్నానని చెప్పేసి అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత మీరు సెక్రటరీ కదా, మీకున్న సమస్యల గురించి చెప్తారని చెప్పి అనడంతో నేను సెక్రటరీ కాదండి, నేను ఒక లాయర్ని. ఆ మోసెస్ మనుషులు ఉన్నారు కదా వాళ్ళందరూ నల్లజాతి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేద్దాం అని చెప్పేసి ఎన్నో కుట్రలు చేస్తున్నారండి. కరెంట్ కట్ చేస్తున్నారు, వాటర్ ఆపేస్తున్నారు, హీటర్లు కూడా బంద్ చేసేస్తున్నారు. సో దాని వల్ల నల్లజాతి వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. సో దాని మీద నేను పోరాడుతున్నా తప్ప నేనే సెక్రటరీ కాదని చెప్పి అనడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ రిక్వెస్ట్ చేస్తుంది, నేను ఇప్పుడు చెప్పాను కదా వాటన్నిటిని మీ పత్రికలో ప్రింట్ అయ్యింది అని చెప్పి అనడంతో హీరో కూడా తప్పకుండా అని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ మనం ఒక చోటుకి వెళ్దాం రమ్మని చెప్పేసి హీరోయిన్ పిలుస్తుంది. దాంతో హీరో కూడా వెళ్తూ ఉంటాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒకే మాట 4 సార్లు అంటాడు అనమాట. సో దాంతో అర్థం అవుతుంది హీరోయిన్ కి తనకేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి. హీరో కూడా చెప్తాడు టూరెట్ సిండ్రోమ్ ఉందని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న బార్కి హీరోయిన్ తీసుకెళ్లి అక్కడ కొంతసేపు కూర్చోబెడుతుంది. ఆ తర్వాత చిన్న పని ఉండి లోపలికి వెళ్తుంది. బట్ హీరోయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక నలుగురు వచ్చేసి హీరోని అతి దారుణంగా కొడతారు. ఆ తర్వాత ఒక అతను వచ్చేసి హీరో దగ్గర నుంచి ఉంటాడు. అప్పుడే హీరో స్పృహ తప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే హీరోకి మెలకు వస్తుంది. ఏంటి అని చూస్తే హీరో ఒక ఇంట్లో ఉంటాడు. అది ఎవరితో కాదు, ఆ బార్ లో డ్రమ్ వాయించేస్తుంది అనమాట. అతను ఏంటంటే హీరోని బాగా కొట్టారని చెప్పేసి తన ఇంటికి తీసుకొస్తాడు. సార్ మీరు మా బార్కి వచ్చారు కదా, అక్కడ నేను డ్రమ్ వాయిస్తాను, మీరు నా మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేశారు సార్, అందుకని మీరు రికవర్ అయిన దాకా ఎక్కడ ఉంచుదాం తీసుకొచ్చానని చెప్పేసి హీరో రికవర్ అయిన
తర్వాత తనని పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసి మోసెస్ పేరు మీద ధర్నా చేస్తూ ఉంటారు. మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చామని చెప్పేసి మోసెస్ మీద ప్రతీకారంతో వీళ్ళందరూ రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటారు. అక్కడికి మన కథలో హీరో కూడా వెళ్తాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే పౌల్ కూడా అక్కడికే వస్తాడు. వచ్చిన తర్వాత హీరో డైరెక్ట్ గా పౌల్ని అడుగుతాడు, మోసెస్ మీ అన్నయ్య కదా అని చెప్పి అంటంతో అవును నా కర్మ కొద్ది మా అన్నయ్య అయ్యాడని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకుంటాడు. అదే సమయంలో హీరోకి తెలిసే విషయం ఏంటంటే కొంతమంది స్వచ్ఛందంగా మాకు వేరే చోట్ల ఇల్లు కావాలని చెప్పి అనడంతో వాళ్ళందరికీ ఏంటంటే సెపరేట్ గా ఒక ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్పేసి ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్ళి చాలా మంది ఫామ్ ఫిల్అప్ చేసి మేము ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతాం, అక్కడ మాకు ఇల్లు ఉండని చెప్పేసి అందరూ ఫామ్స్ ఫిల్అప్ చేస్తున్నారనమాట. హీరో వెళ్ళి ఆ ఆఫీస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అక్కడ ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అందరికి ఫామ్స్ ఇస్తుంది, ఆ ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటుంది. సో దాంతో హీరోకి డౌట్ వచ్చేసి అక్కడే సాయంత్రం దాకా ఉంటాడు. కాకపోతే ఆ ఆఫీసులో అమ్మాయి ఏం చేస్తుందంటే అందరూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి రాసి చెల్లిన ఆ ఫామ్స్ ని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చెత్త కుప్పలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత ఆ ఫామ్స్ అన్ని చూస్తున్నప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ బాస్ ఫ్రాంక్ ని ఎవరైతే వచ్చి కలిశారో అందులో ఇద్దరు వచ్చేసి హీరో నెత్తి మీద బలంగా ఓడకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో ఎలాగోలా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం హీరోకి హీరోయిన్ వాళ్ళ నాన్న ఫోన్ చేసి సారీ అండి మా బార్లో మిమ్మల్ని కొట్టారు, మీరు మోసెస్ మనుషులు అనుకుని కొట్టారు తప్ప వేరే ఉద్దేశం ఎవరికి లేదండి, మీరు కనుక నా దగ్గరకు వస్తే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడే వస్తా అని చెప్పి అంటంతో మీరు ఇప్పుడు వస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో హడావుడిగా బయలుదేరి ఆ రాత్రి పూట కూడా బార్కి వెళ్తాడు. వెళ్లి చూస్తే బార్ లో హీరోయిన్ వాళ్ళ నాన్నని ఎవరో చంపేసి ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడి నుంచి కారు కూడా వెళ్తూ ఉంటుంది. వెంటనే ఈ విషయం హీరోయిన్ కి చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తో పాటు తన ఇంటికి వెళ్తాడు అనమాట. తను ఈ రోజంతా నీతోనే ఉంటాను, నువ్వు కొంచెం ప్రాబ్లం ఉన్నావు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కి నిజం చెప్పేస్తాడు. చూడు నేనే ప్రెస్ కాదు, ఏ న్యూస్ ఛానల్ లో పనిచేయట్లేదు, నేను కేవలం ఒక డిటెక్టివ్ ని. మా బాస్ ఫ్రాంక్ ని ఎవరో చంపేశారు, దాని గురించి వెతుక్కుంటూ వచ్చే ప్రాసెస్ లో నువ్వు తెలియవు. ఎందుకంటే ఆయన ఎప్పుడు నీ పేరు చెప్తూ ఉండేవాడు. ఆయన అసలు నీ పేరు ఎందుకు చెప్తున్నాడో నాకు తెలియదు. నువ్వు చూసినేమో నీ జీవితం సపరేట్, ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే ఫార్మోసా అని చెప్పేసి పేపర్ మీద రాసి ఈ పేరు ఎక్కడన్నా విన్నావా, ఇది మనిషి పేరా ఊరు పేరా నీకు తెలుసా అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే అది ఫార్మోసా కాదు ఫార్మోసెస్ అంటే ఆ మేయర్ గార్డ్ అని చెప్పి అనడంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని ఆ మోసెస్ మనుషులు వచ్చి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లిన తర్వాత అతను హీరోతో ఏమంటాడంటే చూడు నీకు టూరెట్ సిండ్రోమ్ ఉన్నా సరే మెమరీ బాగా పనిచేస్తుంది, కాబట్టి నువ్వు కూడా నాతో పాటు కలిసి పనిచేయచ్చు కదా చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో, ఎందుకంటే నీలాంటి వాళ్ళు నాకు కావాలని చెప్పడంతో హీరో అప్పుడు ఆలోచిస్తాడు. బేసికల్ గా ఈ మోసెస్ అనేవాడు మేయరే కాదు, కానీ మేయర్ కూడా ఈ మోసెస్ చెప్పింది వింటాడు. సో అప్పటి నుంచి జనాలు ఏంటంటే మోసెస్ నే మేయర్ గా ఫీల్ అవుతుంటారు అనమాట. సో దాంతో హీరో కూడా ఎదురు చెప్పలేక సార్ నేను ఆలోచిస్తానని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఫ్రాంక్ ను చంపిన వాడిని తెలుసుకోవడానికి కేవలం కొంత సమయం మాత్రమే ఉందని చెప్పేసి తానేం చేస్తాడంటే హీరోయిన్ కి తెలియకుండా ఫొటోస్ తీసాడు కదా వాటిని తీసుకొని చూస్తూ ఉంటాడు వాళ్ళ ఆఫీసులో. అప్పుడు తనకి బుర్ర బ్లాంక్ అయ్యి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే పౌల్ ఇద్దరు నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఫోటో చూసిన తర్వాత అసలు హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఇతనికి పని ఏంటని చెప్పేసి హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫోటో చూపించి మీ నాన్నకి ఇతనికి ఏంటి సంబంధం అని చెప్పడంతో హీరోయిన్ మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం చెప్తుంది. అదేంటంటే ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే ఉంటున్నానో అతను మా నాన్న కాదు, ఆ పౌల్ అనే అతను మా నాన్న అని చెప్పడంతో మనకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. బేసికల్ గా మా అమ్మ ఉంది కదా తను పౌల్ అనే అతనితో రిలేషన్ లో ఉంది, కాకపోతే వీళ్ళకేంటి నల్ల జాతీయులు అంటే కొంచెం చిన్న చూపు, కానీ మా నాన్నకి నా మీద ప్రేమ ఉంది, అందుకనే నన్ను వాళ్ళకి దత్తత తెచ్చి వాళ్ళకి ప్రతి నెల డబ్బులు ఇచ్చి నన్ను ఇలా పెంచుతూ ఉన్నారనమాట. ఈ విషయం నాకు ఎప్పుడు తెలుసు, అందుకనే మా నాన్నని నేను అంకుల్ అని పిలుస్తానని చెప్పేసి అంటంతో హీరోకి ప్రాపర్ గా ఒక విషయం అర్థం అవుతుంది. అంటే ఈ పౌల్ అనేవాడు వాళ్ళ అన్నయ్య మోసెస్ మీద వ్యతిరేకత తీసుకొచ్చి తన కూతురు నడ్డు పెట్టుకుని పగ తీర్చుకుందాం అనుకుంటున్నాడని చెప్పేసి హీరోయిన్కి ఈ విషయం చెప్తాడు. నీకు అర్థం కావట్లేదు, మీ నాన్న మీ పెదనాన్ని నీ ద్వారాగా పగ తీర్చుకుంటున్నాడని చెప్పి అంటంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు, నీకేమైనా పిచ్చి పట్టిందా, పౌల్కి అసలు ఎవరు లేరని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి వెంటనే తను ఏ న్యూస్ పేపర్ అయితే చదివాడు ఆ న్యూస్ పేపర్ కటింగ్ తీసుకొచ్చి హీరోయిన్ కి చూపిస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే పౌల్కి అన్నయ్య కూడా ఉన్నాడు, ఆ అన్నయ్య మోసెసే అని చెప్పేసి. వెంటనే మన కథలో హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్లి పౌల్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నీ కూతురే కదా లౌరా, ఎందుకు నీ కూతుర్ని మీ అన్నయ్య మీద కుసిగొలుపుతున్నావు అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడం వల్ల ఇప్పుడు మనకి బుర్ర బ్లాంక్ అయ్యి ట్విస్ట్ ఇంకోటి రివీల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ పౌల్ వల్ల కూతురు కాదు మోసెస్ వల్ల కూతురు అనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మతో మోసెస్ రిలేషన్ లో ఉన్నాడు, అంతే
అంతేకాకుండా ఆ అమ్మాయి నాకు పుట్టింది కాదు, అసలు నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఈ మోసెస్ గాడు హీరోయిన్ వాళ్ళ అమ్మని హీరోయిన్ ని వదిలేశాడు. అప్పుడు పౌల్ వచ్చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ అమ్మని ఇంటికి తెచ్చుకోమంటాడు. కానీ ఈ పౌల్ వాళ్ళ అన్నయ్య మోసెస్ ఏమంటాడు తెలుసా, మనం తెల్ల అమెరికా వాళ్ళం, వాళ్ళు నల్ల అమెరికా వాళ్ళు, వాళ్ళకి మనకి అస్సలు పడదు. అంతేకాకుండా నా కూతురు ఒక నల్ల జాతురాలు అని చెప్పేసి అందరూ నా ముందు నవ్వితే నాకు చాలా విలువ తక్కువగా ఉంటుందని చెప్పేసి మోసెస్ గాడు తన భార్యను తన కూతురును వదిలేశాడు. సో ఈ విషయం మీదే మా ఇద్దరికి గొడవైంది. నేను వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసాను. అలా వచ్చిన తర్వాత కూడా మా అన్నయ్య కూతురు ఎక్కడున్నా బాగుండాలని చెప్పేసి వేరే వాళ్ళకి దత్తత ఇచ్చాను. నెలకి వాళ్ళకి డబ్బులు పంపించాను. అందుకనే ఈ అమ్మాయి బాగా చదువుకుని ఇప్పుడు ఒక లాయర్ అయింది. అసలు ఏం తెలుసు నీకని చెప్పేసి ఆ పౌల్ హీరో మీద రివర్స్ అయిపోతాడు. దాంతో హీరోకి ప్రాపర్ నిజం తెలుస్తుంది. అప్పుడు హీరోకి ఒక డౌట్ వస్తుంది, అసలు మనం ఎక్కడ మిస్ కొడుతున్నాము, ఎందుకు ఆ ఫ్రాంక్ ని ఎవరు చంపారో తెలియట్లేదని చెప్పేసి హీరో ప్రాపర్ గా ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే వాళ్ళ బాస్ కి బుల్లెట్ తగిలిన తర్వాత కార్ ఎక్కిస్తున్నప్పుడు ఫ్రాంక్ ఏమంటాడు, దయచేసి టోపీ పెట్టని చెప్పి అంటాడు. కానీ హీరో మాత్రం ముందు హాస్పిటల్కి వెళ్దామని చెప్పినా సరే క్యాప్ పెట్టిన తర్వాతే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అంటాడు. దాంతో హీరోకి అర్థమవుతుంది ఆ క్యాప్ లో ఏదో రహస్యం ఉందని చెప్పేసి వెంటనే హీరో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ క్యాప్ చెక్ చేస్తే ఆ క్యాప్ లో ఒక కీ ఉంటుంది. ఆ కీ ఏంటంటే రైల్వే స్టేషన్ లో ఉన్న ఒక లాకర్ కీ అన్నమాట. ప్రాపర్ డీటెయిల్స్ మొత్తం ఒక పేపర్ మీద రాసుంటాయి. దాంతో హీరో హడావుడిగా రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో హీరోయిన్ వాళ్ళ నాన్న మోసెస్ అని చెప్పేసి కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారి ఫొటోస్, వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫొటోస్ కూడా ఉంటాయి అన్నమాట. సో బేసికల్ గా దీన్ని దాయడానికే ఫ్రాంక్ చాలా కష్టపడ్డాడు. అంతేకాకుండా తన దగ్గర ఉన్న వీటిని తీసుకోవడానికే ఆ రోజు మోసెస్ మనుషులు మాట్లాడటానికి వచ్చారు. కాకపోతే అతన్ని చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి హీరోకి అర్థమవుతుంది. వెంటనే తానేం చేస్తాడంటే డైరెక్ట్ గా పౌల్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ లాకర్ కీ గురించి, అందులో ఉన్న బర్త్ సర్టిఫికెట్, అలాగే హీరోయిన్ ఫోటో, హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోటో, మోసెస్ ఫోటో, వీటన్నిటి గురించి చెప్తాడనమాట. అప్పుడు పౌల్ ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. నాకు ఇప్పుడు ప్రాపర్ గా అర్థమైంది, మా అన్నయ్యకి మధ్యలో తన కూతురు ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి రేపు పొద్దున పెరిగి పెద్ద అయిన తర్వాత తన మీద రివర్స్ వచ్చింది అనుకో, తనకి పరువు నష్టం కలుగుతుంది కదా. అందుకని మీ ఓడైన ఫ్రాంక్ ని డిటెక్టివ్ ని ఎంచుకొని నా కూతురు ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి వెతకమన్నాడు. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నేను ఎప్పుడు చూసినా బార్కి వెళ్తున్నాను, ఒకవేళ అక్కడ ఉందేమో అని చెప్పేసి వాడు మీ ఫ్రాంక్ గాడిని పెట్టి ఎంక్వైరీ చేయించాడు. కాకపోతే మీ ఫ్రాంక్ గాడు ఒక డిటెక్టివ్ కదా, అందుకని వాడేం చేశాడు, మా అన్నయ్య పక్కన ఉండేవాడిని మోసం చేసి వాడితో కలిసి ఈ మోసెస్ కి ఇలాగా నల్ల జాతీయురాలు ఒక అమ్మాయితో పెళ్ళైంది, ఒక పాప కూడా పుట్టింది అని చెప్పేసి ఆ బర్త్ సర్టిఫికెట్లు, పెళ్ళైన మొదట్లో ఫోటోలన్నీ గ్యాదర్ చేసి వాడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. కాకపోతే వాడేం చేశాడు, సరే నీతో మాట్లాడతాను, నువ్వు అడిగిన డబ్బు ఇస్తానని చెప్పేసి వాడి దగ్గరకు వచ్చి ఆ ఫ్రాంక్ గాడిని చంపేశారు. అది జరిగింది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే హీరోయిన్ నే ఆ మోసెస్ కూతురు అని చెప్పి వాడికి చెప్పమాకు, వాడు కొంచెం విలువ తక్కువగా ఫీల్ అయినా సరే ఆ అమ్మాయిని చంపేస్తాడు, కాబట్టి నువ్వు చెప్పొద్దు నేను చెప్పనని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కీ ఏంటంటే పౌల్ కి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోని ఎప్పుడు ఒక అతను ఫాలో చేస్తూ ఉంటాడు. దాంతో హీరో డౌట్ వచ్చి అతని వైపు చూస్తే అతను ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్, హీరోతో పాటు పనిచేసే డిటెక్టివ్ అనమాట. తాను హీరోతో ఏం చెప్తాడంటే, చూడు మోసెస్ దగ్గర నేను పనికి జాయిన్ అయ్యాను, మన బాస్ ఫ్రాంక్ ఎలాగో చనిపోయాడు, నువ్వు కూడా జాయిన్ అవ్వు, నిన్ను కూడా పనిలో జాయిన్ అవ్వమన్నాడు కదా, నా మాటిని పనిలో జాయిన్ అవ్వు, నువ్వు జాయిన్ అయినా జాయిన్ అవ్వకపోయినా హీరో సాయంత్రం హీరోని చచ్చిపోతుందని చెప్పడంతో హీరో హడావుడిగా హీరోయిన్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తాను కరెక్ట్ గా అప్పుడే డోర్ తీసి లోపలికి వెళ్ళబోతుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్ ని ఆపేస్తాడు. ఎందుకంటే హీరోయిన్ ఇంట్లో ఆల్రెడీ ఒక గన్ను పట్టుకొని డోర్ తీస్తే హీరోయిన్ ని కాల్ చేద్దాం చెప్పి రెడీగా ఉన్నాడు అనమాట. హీరోయిన్ ని ఎలాగోలా కాపాడి పైకి తీసుకెళ్తాడు. కానీ పైకి వెళ్తే ఆ మోసెస్ మనుషులు రెడీగా ఉంటారు హీరోయిన్ ని చంపడానికి. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది హీరోయిన్ మోసెస్ గడు కూతురు అని చెప్పేసి, అందుకని మోసెస్ చంపిపోతాడు. కానీ హీరోయిన్ వాళ్ళ నాన్న బార్ లో పనిచేసే కొంతమంది మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళని పిచ్చగొట్టుడు కొడతారు. ఆ తర్వాత హీరోయిన్ ని కాపాడతారు. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది ఏంటిదంతా అసలు ఎందుకు జరుగుతుందని చెప్పేసి. దాంతో హీరో చేసేదేం లేక జరిగిందంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు రియలైజ్ అయిపోయి వెళ్ళి మీ నాన్న మోసెస్ ని మీట్ అయిపోయి మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి అన్నావు అనుకో, వాడు నీ మీద జాలిపడ్డు. ఎందుకంటే వాడు నేను చంపిద్దామని చూస్తున్నాడు, కాబట్టి మీ నాన్న వాడు కాదని చెప్పి మిగతా జీవితం గడిపే అని చెప్పేసి హీరో హీరోయిన్ కి సలహా ఇస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వెళ్ళి డైరెక్ట్ గా మోసెస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నీ గురించి నాకు తెలుసు, నీ కూతురు ఎవరో కాదు హీరోయిన్ అని చెప్పడంతో నీకు కూడా తెలిసిపోయింది అని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరో అడుగుతాడు మరి ఇదంతా ఎందుకు చేస్తావు అని చెప్పి అడిగితే, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనే విషయం కొంచెం పక్కన పెడితే 22 సంవత్సరాల క్రితం నేను బాగా వయసులో ఉండేవాడిని, అంతేకాకుండా నాకు గవర్నర్ సపోర్టు, రకరకాల పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు, అందులో నేను బాగా డబ్బు ఉన్నవాడిని, బిల్డింగులు డిజైన్ చేస్తూ ఉన్నాను. నువ్వేమనుకుంటున్నావు హీరోయిన్ వాళ్ళ అమ్మని వాడుకొని వదిలేసా అనుకుంటున్నావు కదా, అది అబద్ధం. నేనేం చేశానంటే తనని మానభంగం చేసి
చేసి వదిలేశాను. ఇది నిజం. ఈ అమెరికాలో కేవలం తెల్ల జాతీయులు మాత్రమే ఉండాలి. నల్ల జాతీయ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని డామినేట్ చేస్తే మేము ఎలా ఊరుకుంటాం? కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నా మైండ్ ఇలా రన్ అవుతున్నప్పుడు నేను ఒక నల్ల జాతీయ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో పిల్లలు కానంత అమాయకుని కాదు. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ అమ్మని నేను ఇష్టపడలేదు. కేవలం తనని వాడుకొని వదిలేసాను తప్ప ఇంకా ఉద్దేశం నాకు లేదని చెప్పేసి హీరో మొహం మీద ఆ మోసెస్ చెప్పడంతో హీరోకి మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. వీడేంటర్ ఇంత దారుణంగా ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో మోసెస్ తో ఏమంటాడంటే, చూడు నువ్వు ఏమైనా చేసుకో, అమెరికన్ 2 మొక్కలు చేసుకో, అమెరికన్ తలకిందులుగా చేసి ఫుట్బాల్ ఆడుకో, కానీ నువ్వు మాత్రం నా కోసం పని చేయాలి. అదేంటంటే హీరోయిన్ జోలికి అస్సలు రాకూడదు. ఎందుకంటే నీ గురించి హీరోయిన్ కి అస్సలు తెలియదు. కాబట్టి నువ్వు ఆ అమ్మాయి మీద అటాక్ చేయకూడదు. ఒకవేళ అటాక్ చేసావనుకో ఆ అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది. ఏదో ఒక రోజు నువ్వే ఆ అమ్మాయి తండ్రి అని తెలిసిపోతుంది. కాబట్టి ఆ అమ్మాయిని అటాక్ చేయి మాకు. ఒకవేళ కాదు కూడదని చెప్పి నువ్వు అటాక్ చేసి ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసావనుకో నేను నీ దాకా వస్తా. అంతేకాకుండా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని న్యూస్ పేపర్ వాళ్ళకి ఇస్తా. ఆ తర్వాత నీ జీవితం ఏమవుతుందో చూసుకో. కాబట్టి నువ్వు ఆ అమ్మాయి జోలికి రావద్దు, ఆ అమ్మాయి నీ జోలికి రాదు, మేము వేరే చోటుకి వెళ్ళిపోతామని చెప్పడంతో మోసెస్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకొని ఒక బీచ్ హౌస్ కి వెళ్తాడు. బేసికల్ గా ఫ్రాంక్ ఏంటంటే హీరో కోసం అని చెప్పేసి ఒక బీచ్ హౌస్ కొని పెట్టాడు. హీరో ఏంటంటే హీరోయిన్ తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.